పోక్సో కేసెస్ లో గానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని గానీ, అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని గానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్ గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్ ఎస్పీస్, ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు. ఆల్ ఎస్పీస్ వచ్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీ, మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ రేంజ్. ఎస్పెషల్లీ గుంటూరు, మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు, రాబోయే కాలంలోని యాక్చువల్ గా ఇక్కడ చాలా సిటీ మనకి డెవలప్ అవుతున్న ఇటువంటి సిచ్యువేషన్. పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అదేవిధంగా ఇక్కడ అన్ని చాలా మంది ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎంపీస్ అందరూ కూడా ఉండటం, ఒక ప్రోటోకాల్ ఇష్యూ, డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి, ఒక క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్య కాలంలోని తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఒక 40 విలేజెస్ ని కూడా ఈ రోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాటికి తగ్గట్టుగా ఈ రోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోని ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈ రోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం.